భారత రాజ్యాంగాన్ని కాదంటాడా చెప్పని అడుగుతా ఉన్నా. నేను ఇక్కడ ఒక వాస్తవాన్ని చెప్పదలుచుకున్నా. ఎవరైనా చనిపోతే మన తండ్రి చనిపోతాడు దురదృష్టవశాత్తు, లేదా మన బంధువులు చనిపోతారు దురదృష్టవశాత్తు. ఆ బాధ ఎలా తీరిద్ది? చనిపోయిన తర్వాత ఆ శవాన్ని పట్టుకుని ఏడ్చి 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 హిందూ సాంప్రదాయం ప్రకారమో లేకపోతే వారి సాంప్రదాయం ప్రకారమో కర్మకాండలన్నీ చేసి శ్మశానానికి తీసుకువెళ్ళి అక్కడ దహనం చేసో ఖననం చేసో పూడ్చో 4 మాటలు మాట్లాడుకునో ఏడ్చో బంధువులందరూ అప్పుడు గుండెలో భారం దిగుతుంది. ఉన్నా కదా చెప్పమని అడుగుతా ఉన్నా. మన తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా వారి శవాలను తీసుకువెళ్ళి మోసుకెళ్ళి ఆ క్రతువు చేసినప్పుడు గుండెల్లో భారం దిగుతుంది. అలాంటి అవకాశం కూడా ఇవ్వలేదే. కనీసం చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ తల్లికి చూపిస్తే కొంత భారం దిగేదే. చివరికి క్రతువు చేసుకునే అవకాశం కూడా, చివరికి దహనం చేసుకునే అవకాశం కూడా, చివరికి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని క్రతువు కార్యక్రమాలు చేసుకునే అవకాశం కూడా ఆ తల్లికి ఇవ్వలేదు, ఆ కుటుంబానికి ఇవ్వలేదు. ఇంతకన్నా ఘోరం నీచం భారతదేశంలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. పౌర సమాజం ఆలోచించుకోవాలి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయం మీద అఫ్ కోర్స్ వాళ్ళు మా పార్టీ కాదు, కానీ మానవులేగా. మా పార్టీ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము మాట్లాడుతున్నాం, వారికి అండగా ఉంటాం. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ జరిగి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు వారి తరపు నుండి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కూడా మనవి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, వెళ్ళండి కలవండి, వారిని ఓదార్చండి అని చెప్పినటువంటి సందర్భం. ఈ విషయాన్ని ఒకటి మేమేదో పొలిటికల్ గా లబ్ధి పొందటం కోసం చేయటం లేదో గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. గుండె మండి బాధపడి మేము చేస్తున్నాం, బాధతో చేస్తున్నాం. ఆ తల్లి ఆవేదన వెళ్ళలేక చేస్తున్నాం తప్ప పొలిటికల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళని బ్యాట్ చేయడానికి. డిఎస్సీ లాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. కానే కాదు, ఒక పౌర సమాజంలో ఒక మానవుణ్ణి, ఒక యువకుణ్ణి, భావి భారత పౌరుణ్ణి అడ్డగోలుగా చంపేసి బాడీ అప్పు చెప్పిన కొంత బాధ తెలియదు, చంపేసి ఖననం చేసి ఉన్నాడో లేదో అని తెలియనటువంటి పరిస్థితితో పాటు ఉన్నాడు ఎతుకుతున్నాం అని చెబుతారండి. ఉన్నాడు ఎతుకుతున్నాం, 4-5 టీములు వేసాం, వాళ్ళు ఎతుకుతున్నారు. రేపు 29వ తారీఖు కూడా అదే చెప్తారు. మళ్ళా ఇంకా ఒక నెల 15 రోజుల టైం ఉండి ఎతుకుతాం తీసుకొస్తామని. ఎక్కడ తీసుకొస్తారు? అందరికీ తెలిసిన సత్యం కదా. నేను అనేక సార్లు చెప్పా, కోర్టు వారికి చెవులే ఉంటాయి, కళ్ళు ఉండమంటారు. కానీ మనందరికీ కళ్ళు ఉన్నాయి కదా, విజయవాడలో అందరికీ కళ్ళు ఉన్నాయి కదా. ఆ నోట వాస్తవాలు తెలియవా? దారుణంగా చంపి ఖననం చేసి బూడిద కూడా ఇవ్వనటువంటి ఈ పోలీస్ వ్యవస్థని ఏమనాలో ఒకసారి ఆలోచించండి. నేను మనవి చేస్తున్న విజయలక్ష్మి గారికి కానీ, దుర్గ గారికి కానీ, లేదా నాగేశ్వరరావు కానీ, మన నవరంగకి కానీ, మేమందరం ఇక్కడ వాళ్ళు వచ్చాం, మేమందరం కలిసికట్టుగా వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేమందరం ప్రతి క్షణం వారికి అండగా ఉంటాం. ఈ జరిగిన అన్యాయం లాజికల్ ఎండ్ జరగాల, సిబిఐ ఎంక్వైరీ జరగాల. దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి వాడు కూడా, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు వాళ్ళు శిక్షింపబడాలా. లైక్ తమిళనాడులో మీ అందరికీ తెలుసు, ఇలాగే లాకప్ డెత్ లో తండ్రి కొడుకులు ఇద్దరిని చంపేస్తే తమిళనాడు కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 9 మంది కూడా ఉరిశిక్ష వేసింది. ఒకసారి కాదు, 2 సార్లు వేసింది ఉరిశిక్ష. కాబట్టి ఇలాంటి లాజికల్ ఎండ్ జరగాలి. భారతదేశంలో ఇలాంటి చర్యలు, ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగాలంటే భయపడాలి పోలీస్ వ్యవస్థ. అప్పటిదాకా ఈ కుటుంబం ధైర్యంగా నిలబడి ఈ వ్యవహారాన్ని చేయాలని, దానికి మేము మద్దతుంటామని, మాతో పాటుగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో, పౌర హక్కులు కాపాడుకోవాలనే బాధతో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్లి ఈ సమాజంలో ఒక మార్పు కోసం, పోలీస్ వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టడం కోసం అందరూ కలిసి రావాల్సిందిగా ఇవాళ చనిపోయినటువంటి గాదే సాయికృష్ణ ఇంటి ముందు నిలబడి, ఆ చనిపోయిన సాయికృష్ణ యొక్క తల్లిని పరామర్శించి, వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి ఇంటి ముందు నిలబడి మిమ్మల్ని అర్థిస్తున్నాం.